సార్ ఇది ఏ ఊరండి ఇది? ఉప్పుగా సార్. ఉప్పుగల్లు. జిల్లా జిల్లా జనగామ వచ్చేస్తుంది సార్. జనగామ. కొత్త ఉమ్మడి వరంగల్ ఉండే కానీ ఇప్పుడు జనగామ వచ్చేసింది. ఉప్పుగల్లు మండల్ జాఫర్గఢ్ సార్. జాఫర్గఢ్. ఇది వెరైటీ కంది ఏ వెరైటీ అని మీరు దీన్ని ఎక్కడ దొరికింది, ఎట్లా మీరు అనుకున్నారో చెప్పండి అది సార్. ఇక దీని వెరైటీ పేరు ఫస్ట్ ఏంటిది? వెరైటీ పేరు బిఎస్ఎంఆర్ 736. బిఎస్ఎంఆర్ 736. 736కు మేము హైదరాబాద్లో ఒక సార్ ఉంటే ఆ సార్కు మేము ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే అంటే యూట్యూబ్లో చూసి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మా దగ్గర సీడ్ ఉన్నదండి అని అన్నది. ఇది కర్ణాటక నుంచి వస్తుందండి. కర్ణాటక మీకు రెడ్డి కంది. అది రెడ్డి గారు పేరు కేశవరెడ్డి కదా? అవును సార్. కేశవరెడ్డి గారు, మీరు నాకే ఆ సీజన్లో జూలైలో జూన్ ఏప్రిల్లో మే నెలలో నాకు ఫోన్ చేస్తే నేను మా ఫోన్ కాంటాక్ట్ అయితే నేను మాట్లాడినా. ఇది వెరైటీ బిఎస్ఎంఆర్ 736. అయితే ఆ విధంగా మాకు విత్తనాలు కావాలంటే సరే మా దగ్గర ఉన్నాయని దాన్ని సాగు విధానము స్టార్టింగ్ నుంచి అయిపోయే వరకు ఎండింగ్ వరకు ఏమి ఇసుకోవాలి, కంపల్సరీ 2-3 సార్లు కటింగ్ ఇవ్వాలి. 3 టైమ్స్ చేసిన సార్. 3 టైమ్ కటింగ్ చేసారా? సంతోషం. అయితే 3 టైమ్ కటింగ్ చేసిన మీరు దీనికి మందులు కానీ అడుగు మందు కానీ మీది మందు కానీ ఎన్నిసార్లు యూజ్ చేస్తారు? ఒక 2 సార్లు స్ప్రే చేసిన సార్. 3 సార్లు పిండి వేసిన. 3 సార్లు వేసేటప్పుడు సరే స్ప్రే చేసి 3 సార్లు పిండి అంటే అడుగు మందు 3 సార్లు వేసిండు. అడుగు మందు ఫస్ట్ ఒక డిఏపి వేసిన సార్. ఒక విత్తనాలతో వేసిరా? 2 కట్టలు వేసిన. విత్తనాలతో 2 కట్టలు వేసిన. 4 ఎకరాలకు 4 ఎకరాలకు 2 కట్టలు వేసిన. తర్వాత పొటాషియంను యూరియాను అది 20 వేసినాను. అంటే 20. తర్వాత ఒకటి అమ్మోనియా బస్తా వేసిన. ఒకటి 2 యూరియా, ఒకటి పొటాష్ వేసిన. అంతే సార్. ఇప్పుడు లాస్ట్ డోస్ వేయాలని కానీ ఉన్నాయి. అయితే ఒకటి రెడ్డి గారు, మీరు ఈ టైంలో దాదాపు మీరు చెప్పినవన్నీ కూడా సాధారణంగా మందులే, బాగా ఎక్కువ స్ప్రే లేదు, బాగా ఈ పిండి కూడా ఎక్కువ మామూలుగా వేరే వెరైటీ పలుచుకుంటే చాలా తక్కువనే యూజ్ చేసిండు. కానీ కంది మామూలుగా లేదు సార్. ఇదంతా మీరు చూస్తూ ఉన్నారు ఎంత బాగుందంటే చూడండి. చాలా ఈజీ పంట సార్. 100 ఎకరాలు ఒక రైతు పండి వస్తుంది. మళ్ళీ ఇంకో ఖర్చు తక్కువనే సార్. మనిషికి ఆస్తి ఏం రాదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హార్వెస్టర్ పోతుంది కాబట్టి కటింగ్లో రైతు లేబర్ పోయాలంటే కూడా మీకు అవసరం లేదు. ఎందుకంటే మ్యాన్ పవర్ అసలు తెలుసు సార్. మ్యాన్ పవర్ ఒక్కసారి కూడా అవసరం లేదు. విత్తనాలు కూడా మిషన్ వేసడానికి రెడీ ఉన్నాయి. హార్వెస్టింగ్ మిషన్ వేస్తుంది. కలుపు తీయడం మీరు పంపించవచ్చింది నీట్గా రావాలి ఈ విత్తనాలు. అదే సార్. ఇప్పుడు మీకు ఇటు రైతులు చెంది కస్తురా? మీ ఊరే రైతులు రారు సార్. నేను ఏం వేసిన సంగతి వాళ్ళకి తెలియదు. ఇంత మంచి ఫీల్డ్ పెట్టుకుని మీరు ఎవరికి తెలియకుండా చుట్టూ దాచిపెట్టారు. వాళ్ళు కొద్దిగా భయపడతారు. వాళ్ళు ఎందుకు భయపడతారంటే అరే ఇంత మంచిగా కంది పండిస్తానని అందరూ పెద్ద ప్రచారం చేస్తారని రారు. అట్లాగా సార్, మీరు మంచి జరిగితే నలుగురు చెప్పుకోవాలి, చెడు జరిగినప్పుడు నలుగురికి చెప్పుకోవాలి. ఇది నీకు మామూలుగా అసలు నేను దాదాపు నాకు మొత్తం నా పెరియల్లో కూడా 100 చేలు తిరిగిన ఈ చేనులకి కాకపోలేదు మామూలుగా సార్. ఇది 7 ఫీట్లు పెట్టినా అది పూతకు రాలేదు, నన్ను కలిసిపోయినాయి. అవును సార్. పూతకు కూడా రాలేదు. ఇంకా అది రాలేదు సార్. దీని వయసు 90 రోజులు దాటింది. 100 డేస్ దాటింది. 100 డేస్లో పూత కూడా వరకు రాలేదు. అయినా ఫీల్డ్ 2 కలిసిపోయినాయి. మళ్ళీ 7-8 ఫీట్లు పెట్టిండ్రు. అవును సార్. 7-8 ఫీట్లో కూడా అసలు 9 ఫీట్ పెట్టాలి సార్. 9 ఫీట్ పెట్టాలి సార్. అది అట్లా అంతగా సార్. యాక్చువల్లీ 6-7 ఫీట్లు పెట్టుకోవాలి. మరి 7 ఫీట్లు మీరు మీ యొక్క పొలం వచ్చిందని అందరికీ రికమెండ్ చేస్తామా సార్? ఇప్పుడు మీరు ఆర్బీలో 7 ఫీట్లు పెట్టిండ్రు. 7 ఫీట్లు పెట్టినా మీరు దాదాపుగా అది నేను చెప్పే పద్ధతి. దీనిలోకి పురుగు రాకుండా కాపాడితే, ఈ నెల రోజులు పురుగు రాకుండా కాపాడితే 15-20 క్వింటాల్ 100% కాదు సార్. నేను చెప్తున్నాను. లేదు సార్, డెఫినెట్గా వాడతా సార్. నేనే అంటే మీకు అసలు చేను చూస్తే అసలు ఇప్పుడు కాయ పూత లేని చేను ఒకటి కింద పడితే మీకు లేవట్టలేను. ఎంత బలవంతుడు కూడా లేవట్లేదు సార్. ఇప్పుడు ఈ చెట్టు లేవట్లేదు. దానికి లెక్క కూడా సంథింగ్ 1 2 3 4 5 6 7 8 9 10 10 11 12 13 14 15 16 17 18 ఏం సార్ లెక్క పెడతాను. 70-80 కొమ్మ ఉంది ఒక చెట్టుకు. ఉంటుంది సార్. 70 కొమ్మ ఖచ్చితంగా ఉంటుంది. కొమ్మకు నీకు కాయ వచ్చింది అనుకో, ఇది మీరు పూత టైంలో పాటు ఇంకొక 1 మంత్లో పాటు ఫుల్ పూత వస్తుంది. ఇంకొక 20 రోజులల్లో అదంతా ఒక పచ్చబట్ట వచ్చిన విధంగా
అవునవును సార్. పచ్చ ఇది అసలు ఇది కాదు సార్, పచ్చబట్ట వర్ష రాయిందని అంటే దోణి లోపల కనబడుతుంది, అప్పుడు చూడాలి సార్. ఇది బ్రహ్మాండం అనేటి అవును సార్. పూత పూసినాక చాలా గమ్మత్ అనిపిస్తుంది సార్. కనబడుతుంది. అప్పుడు నేను ఏం ఆపుకున్నా కానీ జనం రాకపోరు ఈ పూత కాడికి. అట్లా కాదు సార్, ఆపకండి సార్. ఎందుకంటే ఇది చేంజ్ చూసి ఇప్పుడు మనం ఒక్కరం బతికింది కాదు సార్. అట్లా అంటే మండల్ లెవెల్ రప్పిద్దాం సార్. అట్లా కాదు సార్, మండల్ లెవెల్ ఇప్పుడు ఇక్కడి మరి ఇటు వచ్చే పోయేటోళ్ళకు చూస్తే ఈ రకంగా ఉన్నటువంటి వెరైటీ వాళ్ళు కూడా వాడుకొని చేసుకుంటే మంచి దిగుబడి వస్తాయి. రైతుకు సహాయం చేసుకోవాలి సార్. లేదు సార్, నేను రైతుకు సహాయం చేస్తానికి. ఎందుకంటే రైతు దేవుని కంటే ఎక్కువ, దేవునికి అన్నం పెట్టేవాడు ఒక్కటి సార్. ఒక మాట, దేవునికి మనం ఇట్లా చేసుకుంటాము, అవన్నీ చేసి దేవునికి అన్నం అంటి పెట్టే నైద్యం అంటారు, అదంతా ఎవరు చేస్తారు? అది రైతు పండించిన పంట. రైతు కూడా దేవునికి అన్నం పెట్టేది, ప్రైమ్ మినిస్టర్ కూడా అన్నం పెట్టేది రైతు. నైవేద్యం రైతు పండించిందే. అంటే ఇలా రైతు దేవుని కంటే ఎక్కువ కొలిసే గుణం నాది. నా పేరు స్వామి, కంగనాథ స్వామి. నా నంబరు 779977. చాలా ఈజీ నెంబర్ సార్. చాలా ఈజీ నెంబర్, లాస్ట్ 15. నేను కంపెనీలో పనిచేసినప్పుడు నాకు కంపెనీ ఇస్తే దాన్ని నేను రిటైర్ అయ్యాక నేనే ఉంచుకున్నా. మీకు ఇంత హ్యాపీగా ఉన్నారంటే నాకు మీకంటే ఎక్కువ హ్యాపీగా ఉంది చేంజ్ వస్తుంది సార్. సంతోషం సార్. ఓకే సార్. ఇట్లా ఇది కాదు, ఒక్క చెట్టు కాదు, ఒక్క చెట్టు కాదు సార్, పరదే మొత్తం ఒక చెట్టుకు దాని పారబడ్డే 70 అవును సార్. ఇలా మళ్ళీ ఇంకా మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి పత్తి పెట్టారు, పత్తిని ఎక్కడ తెప్పేసింది వచ్చేసరికి అట్లా లేదు సార్. ఇక పత్తి ఒక్కలైన ఎట్లా ఉన్నా సార్, అది మనకు కనబడతానే లేదు. కనబడదు ఇక్కడ, పత్తి కనపడదు. పత్తిని మొత్తం కమ్మేసేది కంపల్సరీ. ఈ ఆంప్లికో రేపు ఎల్లుండి కొట్టండి. రేపు పండుగ కాబట్టి కానీ రేపే కొట్టేస్తుంది సార్. రేపు ఎల్లుండి కొట్టండి. కొట్టిన తర్వాత ఒక్కసారి వాటర్ ఇవ్వండి, ఎందుకంటే బెట్టకొచ్చే పరిస్థితి కనబడుతుంది. లేదు సార్, ఎమ్మడి ఇస్తా. అది చౌకా భూమి కదా, అది ఎమ్మడి ఇస్తా సార్. నేను ఎంత 4 ఎకరాలు ఉన్నాయి, 2 రోజులు పడుతుంది సార్. 2 మూటలు ఉన్నాయి, 2 మూటలు కంపల్సరీ కొద్దిగా చేసినట్లయితే బాగుంటుంది సార్. నాకు వరి విషయంలో వస్తుంది, ఎప్పటికి నన్ను సన్మానం చెప్తారు సార్. నీ ఫోటో చూస్తా. ఓకే ఓకే. మొత్తం మండల్ లెవెల్ వచ్చి, అంటే నాది డ్రమ్ సీడరు. నేను డ్రమ్ సీడర్ వేస్తా వరి, లేబర్తో వేపియను. 91 బస్తా ఇచ్చింది 2 ఎకరాలు. మీరు అన్నారు వరి RNR నంబర్ ఎంత అండి? 441